హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదిక్ షార్ట్లో మనం క్రౌంచ పక్షి మరణించాక వాల్మీకి మహర్షి నోట్లో నుండి అప్రయత్నంగా వచ్చిన శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నాం. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే అది చూసి ఈ వీడియో శ్లోకం చెప్పేసి నది తీరాన అక్కడి నుండి వాల్మీకి మహర్షి వారి ఆశ్రమానికి వచ్చాక వాల్మీకి మహర్షి వారి డైలీ యాక్టివిటీస్ని స్టార్ట్ చేశారు. అంటే పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ చేస్తూనే ఉన్నారు. కాకపోతే వారి మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉండట్లేదు. అంటే ఏదో ఒక ప్రశ్న వారి మనసుని కలిచివేస్తుంది. ఆలోచిస్తున్నారంటే ఆ శ్లోకం నా నోట్లో నుండి ఎలా వచ్చింది, అంటే అంత పర్ఫెక్ట్ తెలుగు గ్రామర్తో, ఛందస్సు, మ్యూజిక్ అన్నీ కరెక్ట్గా ఉన్న ఆ శ్లోకం సేమ్ వర్డ్స్ తోటి ఉంది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న వాల్మీకి మహర్షి యొక్క మనస్సుని కదిపివేస్తుంది. అదే సమయంలో వాల్మీకి మహర్షి గారి ఆశ్రమంలోకి ఊహించని ఒక ఎంతో గొప్ప తేజస్సు వచ్చింది. అదేం తేజస్సు మీరు ఆలోచించారా? మీరు గనక మనకు ఫస్ట్ వీడియోలో వచ్చినట్టు అదే నారద మహర్షి గారు గనక మళ్ళీ ఆశ్రమానికి వచ్చారు అనుకుంటే, వాల్మీకి మహర్షి ఆశ్రమానికి, మీరంతా పప్పులో కాలేసినట్టే. ఈసారి వచ్చింది నారద మహామునులు కాదు, ఎంతో గొప్పవారైన బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు వెంటనే వాల్మీకి మహర్షి ఆనందంతో పొంగిపోయి, బ్రహ్మదేవ ఆసీనులు కండి అని కూర్చోబెట్టి వారికి కాళ్ళు కడిగి పూజ లాంటి కృతువులు నిర్వర్తించి కమ్మంచ ధర్మం. అయితే ఇక్కడ మీరు గనక ఒకటి చూసినట్టయితే ఏమైందంటే, వాల్మీకి మహర్షి కూర్చున్న కుర్చీ ఏదైతే ఉందో అది కిందికి, చైర్ ఏదైతే ఉందో అది కిందికి ఉంది. ఏదైతే బ్రహ్మదేవుడు కూర్చున్నారో ఆ చైర్ యొక్క హైట్ ఎక్కువ ఉంది. అంటే అక్కడ కూడా ఏం చెప్తున్నారు, మనం హైట్ ప్రకారంగా కూడా, అంటే మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి అని సో బాగానే చెప్పావులే అమ్మ అంటారా? ఓకే, వచ్చాక ఏం జరిగిందో చెప్తున్నా వినండి. బ్రహ్మదేవుడు వచ్చాక ఏం జరిగింది, వచ్చి వాల్మీకి మహర్షి, నాకు తెలుసు మీ మనసులో ఒక ప్రశ్న మీ మనసుని కలిచివేస్తుంది. ఆ శ్లోకం మీ మనస్సులోకి ఎందుకు వచ్చిందనే కదా. మీరు గనక గుర్తు తెచ్చుకున్నట్టయితే నారద మహాముని మీ చెంతకు వచ్చి మీకు సంక్షిప్త రామాయణాన్ని, అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ రామాయణం 100 శ్లోకాలలో మీకు చెప్పినప్పుడు మీ మనస్సు దాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు ఆ రామాయణాన్ని. అందుకే మీరు అప్రయత్నంగానే మీకు ఆ రోజు ఆ సంఘటన, క్రౌంచ పక్షుల మరణ సంఘటన చూశాక వెంటనే మీ మనస్సు నుండి ఆ శ్లోకం బయటికి వచ్చింది. అయితే రామాయణం జరిగి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ దానికి రాయడానికి తగిన అర్హత ఇప్పుడు నాకు తెలుసు మహర్షి, వాల్మీకి మహర్షి, మీకు ఆ అర్హత ఉంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని రామాయణం రాయమని ఆదేశించి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోయారు. దాని తర్వాత వాల్మీకి మహర్షి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది. అయితే మీ అందరికీ ఒక క్వశ్చన్ వచ్చిందా? ఇన్ జనరల్గా నారద మహాముని చెప్పిన రామాయణం 100 శ్లోకాలు, మరి వాల్మీకి మహర్షి ఎన్ని శ్లోకాలు రాసుంటారు? టోటల్గా మన రామాయణం ఎన్ని శ్లోకాలు? ఇక్కడ ఒక 5 seconds వీడియో పాజ్ చేసి ఆలోచించి చెప్పండి. ఎన్ని శ్లోకాలు ఆలోచించుకోండి. రాసిన రామాయణంలో 24,000 శ్లోకాలు. నారద మహాముని 100 శ్లోకాలు చెప్తే వీరు 24,000 శ్లోకాలు ఎలా రాశారండి? అంటే ఈ రామాయణం అంతా కల్పితమా, ఇమాజినేషనా? మళ్ళీ ఈ రామాయణానికి ప్రూఫ్స్ ఏమున్నాయి అని అడిగితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. ఏంటి? వాల్మీకి మహర్షికి ఒక వరం కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఆ వరాన్ని ఆచమనం చేసి ధ్యానం చేసుకున్నాక, అంటే మెడిటేషన్ ప్రేయర్స్ కంప్లీట్ చేసుకున్నాక మీరు ఎప్పుడైతే కూర్చుంటారో రామాయణం రాయాలని, అప్పుడు మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్ మీ కళ్ళ ముందుకు రియాలిటీగా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు వాళ్ళ మనస్సులో ఏమనుకుంటున్నారో కూడా చదవచ్చు. అలా రామాయణం రచించేటప్పుడు వాల్మీకి మహర్షి ప్రతి ఒక్క పాత్ర మనస్సుని చదివి, దాని నుండి వారు చదివి విని వాళ్ళు ఎలా అయితే మాట్లాడారో అలానే శ్లోకాలు రచించారు. సో ఇప్పుడు మన రామాయణం అనేది కల్పితము కాదు, ఇమాజినేషన్ కాదు, రియల్ టైం విట్నెస్ చేస్తూ వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాశారు. వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలను, 6 ఖండాలను, ఇంకా 500 సర్గల రూపంలో రాసి మానవాళికి మొత్తానికి ఉపయోగపడేటట్టుగా, మన బాగు కోసము, మన డెవలప్మెంట్ కోసం, మనకి రామాయణం అనేది ఏదో ఒక హిస్టరీ తెలుసుకోవడం కాదు, రామాయణం అనేది మన డే టు డే లైఫ్ పర్సనాలిటీని మార్చడానికి అంత కష్టపడి మహర్షి ఇచ్చిన గ్రంథానికి అందరం ఒక లైక్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం వి ఆల్ వుడ్ ప్రే ఫర్ రామాయణ. అంటే అక్కడి నుండి మీ రామాయణం ఎవరన్నా చూసారా, ఎలా రాశారా, ఇమాజినేషన్ అంటే కాదు అని
ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ చెప్పండి. మీరు గనక ఎలా రాశారు, స్టార్ట్ చేశారు చూసాం. కానీ ఆ శ్లోకాలేంటి, వాటి అర్థాలేంటి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు గనక ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ వేదిక్ వైబ్స్. సబ్స్క్రైబ్. బాయ్.